హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్. కానీ ఫ్రూటింగ్ అనేది స్టాప్ అయిపోయింది మొత్తం. సో మనం ఇప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటేనే మనకి హెవీ ఫ్రూటింగ్ వస్తుంది అన్నమాట. సో ప్రూనింగ్ ఎట్లా చేయాలంటే కింద లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి. సో దట్ మీకు ఒక 1-2 వీక్స్లో మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. లీవ్స్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి మల్బరీ ప్లాంట్కి. ఇది కొమ్మతో పెట్టిన ముక్కని ఆ ప్రూన్ చేసుకున్న లీవ్స్ అన్నీ వేస్ట్ చేయకుండా దాంట్లోనే వేసేయండి. సో దట్ కంపోస్ట్ అవుతుంది. మల్బరీ ప్లాంట్కి ఎప్పుడు ఫ్రూటింగ్ రాకపోయినా కూడా మీరు ఇలా చేసుకోండి. అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్, కౌడంగ్ కంపోస్ట్ కూడా ఇవ్వండి. సో దట్ ప్లాంట్ గ్రోత్ అనేది హెల్తీగా ఉంటుంది, ఫ్రూటింగ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ ప్లాంట్కి మాత్రం మల్బరీస్ చాలా పెద్ద సైజులోనే వచ్చాయి. లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి ఇంకొక మల్బరీ ప్లాంట్. దీన్ని కూడా ప్రూన్ చేసుకుందాం. మీరు చూస్తే అసలు ఒక్క ఫ్రూట్ కూడా లేదు, ఎందుకంటే లీవ్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఫ్రూటింగ్ అనేది స్టాప్ అయిపోయింది. ఇది చిన్న గ్రో బ్యాగ్లో పెట్టిన ముక్కనే, కానీ ఫ్రూట్స్ చూసారా ఎంత హెల్తీగా ఉందో.